ఈరోజు డిఫరెంట్ స్టైల్‌లో పిల్లల కోసం హెల్తీ రాగి బీట్రూట్ ఉప్మా అయితే చేసి చూపిస్తా. అది ఎట్లనేది ఈ వీడియోలో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే బీట్రూట్‌ను కట్ చేసుకొని జ్యూస్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని 2 కప్పుల రాగి పౌడర్ తీసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాం కదా! ఆ బీట్రూట్ జ్యూస్‌ను కొద్ది కొద్దిగా యేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనకైతే ఇది మెల్లమెల్లగా దగ్గర పడతది. ఆ తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ అనేది చల్లారిన తర్వాత మురుకుల మిషన్‌లో యేసుకొని ఇడ్లీ పాత్రకు ఆయిల్ రాసుకొని మనము చిన్న చిన్నగా మురుకులు లెక్క మనం ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీల నీళ్లు పోసి మనం ఇడ్లీలని ఎంతసేపు ఉడకబెట్టుకుంటామో ఒక 2-3 నిమిషాల మధ్యలో ఉడికిపోతది. మనకు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు ఇవన్నీ యేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ఇడ్లీ లెక్క చేసుకున్నాం కదా! రాగి బీట్రూట్ ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోనే యేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, కొద్దిగా నిమ్మరసం, లాస్ట్ ఫైనల్‌లో పచ్చి కొబ్బరి తురుము యేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉండే రాగి బీట్రూట్ ఉప్మా రెడీ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.